ఏంటి? ఏం సినిమారా ఇది? నరసింహనాయుడు. నవరాత్రి దొరకలేదా? లేదు, ఇదే ఉంది. లేచి ఇంటికెళ్ళు. పోన్లే, సావిత్రి లేకపోతేనేమి, సిమ్రాన్నైనా చూసిపోతాను. ఆహా, ఆ తరం నుంచి ఈ తరం వరకు చూసి ఎంజాయ్ చేస్తున్నావు మాట. ఏ అనిత ఇక్కడ? స్టార్ట్ చేసి చాలాసేపు అయిందా? ఇంకా లేదు. ఏ పిక్చర్ వేశారు? నరసింహనాయుడు. ఫుల్గా చూస్తారా? లేదు, కాసేపు చూసి వెళ్తాను. ఎగ్జామ్స్ ఆర్ స్టార్టింగ్. ఎంత పిక్చర్ అయిపోయింది? నెట్ ఉందే. హీరో క్యూట్ గా ఉన్నాడు కదా. నెట్టకే ఎందుకు ఊరికే కదులుతావు? ఏంట్రా ఫోన్ చేయవా? ఎక్కడికి వెళ్తున్నారా? పాలు తీసుకురావడానికి. నా బంగారు తల్లి పెయింటింగ్స్ చూడడానికి రాకుండా ఎలా ఉంటానమ్మా? పెయింటింగ్స్ ఎలా ఉన్నాయి? వీటిని చూస్తుంటే మీ అమ్మాయి టాలెంట్ ఏంటో అర్థం అవుతుంది. అమృత, అనుకున్నది సాధించావు. చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఉన్నావు. అక్కను చూడు, అందరూ ఎలా పొగుడుతున్నారో. అక్కను చూసి నేర్చుకో. అది ఎలా కుదురుతుందమ్మా? అక్కేమో నాన్న పెంపకం, నేనేమో నీ పెంపకం. ఓ ఫ్యామిలీ ఫోటో సార్. సార్ ఆ పెయింటింగ్ కొంచెం
పార్టీనా? ఇంత అందంగా ఉన్నాడు. కనిపించిన ప్రతిసారి కాఫీ అడిగితే కొట్టడా మరి? ఏదో అడగాలనుకుని తన్ని చూడగానే ఇంకేదో మాట్లాడేస్తావు. నువ్వు అర్జెంట్ గా ఢిల్లీ వెళ్ళిపో. తనే ఇక్కడికి వస్తున్నట్టు ఫ్రెండ్ చెప్పింది. వస్తున్నాడా? వస్తే ఏం చేస్తావు? లంచ్ కి పిలవనా? ఈసారి డైరెక్ట్ గా లవ్ మ్యాటర్ చెప్పేయి. వచ్చాక చెప్పేస్తాను. వచ్చాడనుకొని చెప్పు, ప్రాక్టీస్ అవుతుంది. అతను లేకుండా ఎలా చెప్పను? ఉన్నాడనుకో, మనసులో ఉన్నాడు కదా, నీ ముందున్నాడనుకొని చెప్పు. ఫీల్ అవ్వవే, చెప్పు. ఓకే. నిజంగానే కనిపిస్తున్నాడే. చెప్పు, కమాన్ చెప్పి. I love you. అది అలా చెప్పాలి. I love you. Raj, betting Raj. आदमी कम, रिस्क ज्यादा. बेबी, दूध में चावल मिले तो खीर कहते हैं, और तुम जैसा प्रेमी मिले तो तकदीर कहते हैं. I love you. Bye. See you tomorrow. Sure. చూసావా నేను పడేయడం ఎంత ఈజీను. లెటర్ అయింది, ఫ్లవర్ అయింది, లవ్ నాకు దగ్గర అయింది. తెలివిగా లెటర్ ఇవ్వడం, మా నాన్న ఇంట్లో లేడని తెలుసుకుని వచ్చి ఫ్లవర్ ఇవ్వడం టచ్ అవ్వలా. చా ఒకసారి లెఫ్ట్ ఇండికేటర్ వేసుకో. కండ తక్కువ, కట్టింగ్ ఎక్కువ. ఈసారి నేను నీ దగ్గర రావడం కాదు, నిన్నే నాతో తీసుకెళ్తా. గంట 2 గంటలు కాదు, రోజంతా తీసుకెళ్తా. నీ జీవితంలోంచి నీకే ఒక రోజుని జ్ఞాపకంగా ఇస్తా. ఇంపాసిబుల్. బయట చూసావుగా, సెక్యూరిటీ డబుల్ అయింది. చూడు డాక్టర్ పాప, ఒక్కసారి మనం డిసైడ్ అయ్యాక బందోబస్తు పెరిగినా, బందూకులు పెరిగినా భయపడే క్యారెక్టర్ కాదు నాది. నీ సెక్యూరిటీ మధ్య నుంచే తీసుకెళ్తా. అందరూ చూస్తుండగా ఎవ్వరికి ఏమాత్రం డౌట్ రాకుండా తిరిగి నేను మీ ఇంట్లోనే డ్రాప్ చేస్తా. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఉంది నీ లవ్ ట్రాక్. ఈసారి నువ్వెవరినైనా కొట్టొచ్చు, ఎవరైనా నిన్ను కొట్టొచ్చు. ఆ తర్వాత నువ్వు బ్రతికుంటే ఆలోచిద్దాం. ఓస్ నా పాండ్స్ పౌడర్ డబ్బా, ఐ లవ్ యూ చెప్పడానికి రెడీగా ఉండు. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. హలో హలో, పొద్దు నుంచి నీ ఫోన్ ట్రై చేస్తున్నాను, ఏంటి స్విచ్ ఆఫ్ వస్తుంది? అదో పెద్ద స్టోరీ, తర్వాత చెప్తాను. తర్వాత కాదు, ఇప్పుడు నేను నీ దగ్గరికి వస్తున్నాను, మనం కలవాలంతే. నో వద్దు, ఈ టైంలో రిస్క్ వద్దు. చూడు చేతు, నువ్వు చెప్పిన 3 టెస్టులు అయిపోయినాయి. ఇప్పుడు ఆ మాట చెప్తే వినాలని ఉంది. ప్రేమించిన విషయం టెన్షన్లోనో ప్రెషర్లోనో చెప్పేది కాదు. December 31st నైట్ నేను డాన్స్ స్కూల్ దగ్గరికి వస్తాను. రాత్రి 12 గంటలకి ప్రపంచమంతా కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ ఉంటారు.
సరిగ్గా అదే టైంకి నేను నీకు ఐ లవ్ యూ చెప్పి నీతో కొత్త జీవితానికి వెల్కమ్ చెప్తాను. ఆ క్షణాల కోసం ఈ క్షణం నుంచి వెయిట్ చేస్తా. బాయ్. మై మరచిపోయాను అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. ఇన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో కాలమే వృధాయనే. పరువాలని వెన్నెన కనలేని నా వేదన ఈ పొద్దు